హాయ్ హలో అండి, ఛానల్ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్లో భుజాలు జారకుండా వెడల్పు కాకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. చూసి నేర్చుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజు పొడవండి, వెనక వైపు చూస్తున్నాను ఖర్చులతో సహా. నేను బ్లౌజు పొడవు క్లోజ్గా ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి, ఓపెన్గా ఉన్న వైపు ఆపోజిట్ వైపు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి లూజ్ అండి, ఖర్చులతో సహా ఇలా పట్టుకొని ఇలా లూజు ఇలా ఈ చివరి నుండి లెఫ్ట్ సైడ్ పోయి ఇలా చూసుకోవాలండి. ఖర్చు ఇక్కడ ఉంటే కొంచెం వదిలేసి, హాఫ్ ఇంచ్ వదిలేసి ఇటువైపుకి మనం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చంక పొడవు ఇక్కడ నుండి ఇక్కడ దాకా, చంక దాకా ఇలా పొడవు చూస్తారండి. తర్వాత వచ్చేసి మెడ అండి, వెడల్పు. తర్వాత షోల్డర్ ఇలా. మీకు భుజాలు జారుతున్నాయి అంటే ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ వచ్చేసిద్దండి ప్రాబ్లం. ఈ వెడల్పు ఎక్కువగా తీస్తే మీరు భుజాలు డెఫినెట్ గా జారుతాయండి, కంపల్సరీగా జారుతాయి. ఇది నేను వచ్చేసి 2.25 పెట్టానండి. 2.25 అంటే 2.5 వచ్చేసిద్ది మనం స్టిచ్ చేసేసరికి. 2.25 పెట్టాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇది పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే మనకి భుజాలు జారవండి. ఇక్కడే మనకు భుజాలు జారేది. ఈ వెడల్పులు కన్నా ఎక్కువ వస్తే మాత్రం భుజాలు కంపల్సరీగా జారుతాయండి. మెడ వెడల్పు అవ్వటం, భుజాలు జారటం, భుజాలు జారటం అంటే ఇక్కడే జరిగిద్దండి మనకు తేడా వచ్చేసి. తర్వాత వచ్చేసి వీపు పొడవు ఇలా చూస్తారండి. కొంచెం ఒక 1/4 ఇంచి పైన పైకే పెట్టుకోవాలండి మనం కుట్టేసరికి. ఇక్కడ వచ్చి ఇది 1/4 ఇంచి పైన, 1/4 ఇంచి వెడల్పు మీద పైకే పెట్టానండి నేను. ఇలా డ్రా చేస్తున్నానండి. స్కేల్ లేదండి, పిల్లలు దిగదీశారు. ఇదిగోండి, ఇలా భుజాలు జారకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర 2 షోల్డర్స్ ని ఇలా కలిపేసి ఈ రౌండ్ మెడని ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. ఒకసారి చూడండి, నాకు కరెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇలా చూసుకోండి, కరెక్ట్ గా వచ్చేసింది. పర్ఫెక్ట్ గా ఇలా చూసుకోవాలండి. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ గీస్తున్నానండి. ఇలా మీకు భుజాలు జారుతున్నాయి అంటే ఇక్కడేనండి ప్రాబ్లం వచ్చేసి. మీకు భుజాలు జారకుండా చూసుకోవాల్సింది ఇక్కడే. వెడల్పు ఎక్కువ ఉంటే తగ్గించుకొని పెట్టుకోవాలి. భుజాలు జారుతున్నాయి అంటే మనకి ఇక్కడే తేడా వచ్చిద్దండి. ఇలా రౌండ్గా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. ఇలా ఇదిగోండి, ఇప్పుడు మనకి భుజాలు జారవు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.